చాలామంది గోమాత గోమాత మీ అమ్మనా ఆమె గోమాత అంటున్నారు అంటే అవునరా మా అమ్మనే. మీకేమైనా ప్రాబ్లమ్సా? అమ్మ అంటే మంచి మనసున్నోళ్ళు అమ్మ అంటారా. ఎందుకంటే మానవత్వం ప్రేమ అన్నీ ఉన్నోడు అమ్మలాగా భావిస్తాడు. అంటే బయట వాళ్ళని అమ్మ అంటే ఆమె అమ్మ అయిపోతుందా? నీ అబ్బా తెలివిలేని బుర్ర నా కొడుకుల్లారా, చికెను మటన్ తిని మీ మెంటాలిటీ ఎక్కువైనట్టుంది. ఎప్పుడో పండగ కోసుకుంటున్నారు ఈ కూరల్ని. ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు బుద్ధి పుడితే పందులు లెక్కన ఒక్కొక్కడు కింటలు కింటలు ఉన్నాడు. 3ంటికి నిద్రపోతాడు తెల్లవారుజామున. కొడుకులకు ఏం పని? ఆవర్ నా కొడుకులకు. గోమాత అంటే పాలిస్తుంది కాబట్టి ఒక అమ్మలాగా భావిస్తున్నాం అంతే తప్ప మీ అమ్మనా అని అడుగుతున్నారు. ఇంకా మేము అడగాలంటే చాలా ఉన్నాయి. చర్చి మీ నాన్ననా? మజీదు మీ నాన్ననా? నోరు మూసుకొని ఇట్లాంటి క్వశ్చన్లు వేయకండి. గోవులను అమ్మేటోని ఇదే చెప్పు తీసుకొని తన్నాల, ఇదే కాలుతోన తన్నాల. కొన్నోని కూడా ఇదే కాలుతోన తన్నాలి, ఇదే చెప్పు తీసుకొని తన్నాలి. గవర్నమెంటు కొంచెం రూల్స్ ఇవ్వండి సార్ మమ్మల్ని తన్నడానికి. మీకంటే ఎలాగో చేత కాదు, జీతాలు తీసుకుంటారు పోలీసు వాళ్ళకి, ఏం చేత కాదు. అమ్మేటోని ఏ జంతువుని శిక్షించే అర్హత ఎవ్వరికి లేదు, అది మంచోడైతే. ఆవులనేంట్రా పొద్దున లేస్తే ఛాయలు, మీకు స్వీట్లు, మీ మొఖాల మండ, ఆవు పాలు, బర్రె పాలు, ఇవన్నీ ఛాయలు మింగి మింగి స్వీట్లు తిని తిని నీ అబ్బా. అసలు మీ అమ్మ నేను అనకూడదు అంటే బాగుండదు. అమ్మేటోడు ఒక్క అబ్బకి అనకూడదు, కొనేటోనికి కూడా సేమ్ టు సేమ్ కొన్నోడికి అమ్మినోడికి. వాళ్ళమ్మ ఏంటో ఏమో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఆవులని, నోరు లేని జంతువులని హత్య చేసే హక్కు ఎవ్వడికి లేదు. ఉంది అంటే నూకలు ఎక్కడనో చూపిస్తాడు మళ్ళా జన్మ అంటూ పైకి వెళ్తే అంటారు కదా. కాదు, ఈ జన్మల్నే మిమ్మల్ని ఒక్కొక్క కోసి కారం పొడేస్తా నేను మాత్రం. గవర్నమెంట్ నాకు అప్పగించండి సార్, మీకు చేత కాదు కదా, నేను చేస్తా. ఏ గోవులనైతే ఎంతెంత హింస పెడుతున్నారో ఆ నా కొడుకులను కూడా అంతే హింస పెట్టి చంపాలని ఉంది నాకైతే. ఈడియట్ మీ అమ్మ 10 మంది నీచమైన లంజ్ వేస్ట్ బాల్.